శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరకాండం 56వ సర్గమునందు అప్సరసైన ఊర్వశిపై వర్ణుడు మరులుగొనుట, తాను ఇదివరకే మిత్రునికి వశమైనట్లు ఆమె తెలుపుట, వర్ణుడు తన తేజస్సును కుంభమునందు ఉంచుట, మిత్రుని దరిచేరగా అతడు ఆమెను శపించుట, ఊర్వశి మానవకాంతయే జన్మించి పురూరపునకు భార్య అగుట గురించి వివరింపబడినది. శ్రీరాముని మాటలను విన్న పిమ్మట శత్రు సంహార దక్షుడైన సౌమిత్రి అంజలి ఘటించి మహాతేజస్వైన రామచంద్ర ప్రభువుతో ఇట్లు వచించెను. కాకుస్తా దేవతలతో సమానులు విదేహులు అయిన ఆ వశిష్ఠుడు నిమి మహారాజు మరల దేహమును ఎట్లు పొందగలిగిరి? పురుషోత్తముడు ఇష్వాకు వంశవర్ధనుడు మహా తేజస్వి అయిన శ్రీరాముడు లక్ష్మణ్ణి పలుకులను విన్న పిమ్మట ఆయనతో ఇట్లనెను. సౌమిత్రి, తపోధనులు, ధార్మికులు అయిన ఆ నిమి వశిష్ఠులు పరస్పరము శపించుకున్న ఫలితముగా వారు దేహములను కోల్పోయి వాయువు వలె మసలు కొనసాగిరి. మహా తేజస్వి అయిన వశిష్ఠ మహాముని అట్లు శరీరమును కోల్పోయిన పిమ్మట మరి ఒక శరీరమును పొందుటకై తన తండ్రి అయిన బ్రహ్మదేవుని కడకు వెళ్ళెను. ధర్మవేత్తయు వాయువు వలె మసులుకొనుచున్నవాడును అయిన ఆ వశిష్ఠుడు దేవదేవుడైన బ్రహ్మ యొక్క పాదములకు ప్రణమిల్లి ఆ మహాత్మునితో ఇట్లనెను. పూజ్యుడా, లోకనాథ, మహాదేవ, నీవు బ్రహ్మాండ కటాహము నుండి ఆవిర్భవించినను పద్మసంభుడవే. నిమి యొక్క శాపం వలన నేను విదేహుడునైతిని. ప్రభు, దేహము లేని వారికి అందరికీ అంతులేని దుఃఖములు కలుగుచుండును. శరీరము లేని ప్రాణులు అహికాముష్మిక ఫలములను ఇచ్చడి ఏ కార్యములను చేయజాలవు. కనుక ప్రయోజనకరమైన మరి ఒక దేహమును అనుగ్రహింపుము. పిమ్మట స్వయంగా ఆవిర్భవించిన వాడు మిగుల ప్రతిభాశాలి అయిన బ్రహ్మదేవుడు అతనితో ఇట్లనెను. దివ్య తేజస్వి, నీవు సూర్యవర్ణుల యొక్క రేతస్సునందు ప్రవేశింపుము. బ్రాహ్మణోత్తమ, నీవు అయోనిజుడువు, గొప్ప ధర్మనీతుడువు అగుదువు. పిదప మరలా నాకు పుత్రుడవై నా వంశములో నుందువు. పిమ్మట వాయురూపమునున్న వశిష్ఠుడు బ్రహ్మదేవుని పలుకున్న విన్న పిమ్మట ఆ స్వామికి ప్రదక్షిణాపూర్వకంగా నమస్కరించెను. తదుపరి శీఘ్రముగా వరుణలోకమునకు చేరెను. అదే కాలమున ద్వాదశాదిత్యుల్లో ఒకడొక మిత్రుడు వర్ణునితో కూడి రాజ్యపాలన చేయసాగెను. అందువలన దేవతలు వర్ణునితో పాటు ఆయన్ను కూడా పూజింపసాగిరి. అదే కాలమున అప్సరసుల్లో మేలుబంతైన ఊర్వశి తన చెలికత్తెలతో కూడి యాదృచ్ఛికంగా వర్ణలోకమునకు వచ్చెను. సర్వాంగ సుందరి అయిన ఆ అప్సరస వర్ణలోకమున యథేచ్ఛగా క్రీడించుచుండగా వర్ణుడు చూచెను. వెంటనే అతడు ఆ ఊర్వశి యొక్క అందచందములకు ముగ్ధుడై ఆమెపై మరలుగొనెను. ఆ అప్సరస శిరోమణి నిండు చంద్రుని వలె ఆహ్లాదకరమైన ముఖవచస్సు కలది. తామర రేకుల వలె విశాలమైన నేత్రములు గలది. వర్ణుడు ఆమె సోయగములకు ఆకర్షితుడై ఆమె సంగమమును కోరెను. అంతటా ఆమె ఆయన ఎదుట నిలిచి అంజలి ఘటించి, సురేశ్వర, ఇంతకు పూర్వమే మిత్రుడు నన్ను వరించి ఉన్నాడు అని వర్ణునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అప్పుడు మన్మథ వికారములకు లోనై ఉన్న వర్ణుడు ఆమెతో ఇట్లనెను. ఊర్వశి, నీ కటి సౌందర్యము మనోహరము, నీ ముఖశోభలు అద్భుతములు. ఒకవేళ నీవు నాతో సంగమించుటకు ఇష్టపడినచో నా తేజస్సును బ్రహ్మనిర్మితమైన ఈ పాత్రలో ఉంచెదను. ఈ విధముగా చేయటం వలన నా కోరిక తీరును. దిక్పాలకుడైన ఆ వర్ణుని మాటలకు ఎంతయో తృప్తి చెందిన ఊర్వశి ఆయనతో ఇట్లనెను.
నీవు కోరిన రీతిగానే జరుగుగాక. నా హృదయము నీయందే లగ్నమైనది. అట్లే నాపై నీవు చూపిన అనురాగము కూడా గొప్పదే. ఇంక నా దేహముపై అధికారం మాత్రం మిత్రునికే కలదు. ఊర్వశి ఇట్లు పలికిన పిమ్మట వర్ణుడు మిగులు అద్భుతమైన ప్రజ్వలించుచున్న అగ్నిశిఖ వలె విరాజిల్లెడి తన రేతస్సును ఆ కుంభమునందు ఉంచెను. పిమ్మట ఆ అప్సరస దివ్యస్వరూపుడైన మిత్రుని కడకు వెళ్ళెను. అంతటి మిత్రుడు ఆ ఊర్వశిని గాఢముగా కౌగులించుకొనెను. కానీ అతడు తనపై ఆమెకు అనురాగము లేదని గ్రహించి ఆమెతో ఇట్లనెను: దుష్టురాలా, పూర్వము నాతో సంగమించుటకు నిన్ను కోరియుంటిని. కానీ నీవు నన్ను కాదని మరొకరిని 10గా కోరికొంటివి. నీవు ఈ పాపకృత్యమునకు పాల్పడి నాకు కోపమును తెప్పించితివి. కావున నీవు మనుష్యలోకమునకు చేరి అచట కొంతకాలము నివసింతువు. దుష్టాత్మురాలా, నీవు బుధుని యొక్క పుత్రుడు, రాజర్షి, కాశీదేశపు రాజు అయిన పురూరవుని కరకు నేడే వెళ్ళుము. అతడు నీకు భర్త కాగలడు. ఇట్లు శాపగ్రస్తురాలైన ఊర్వశి బుధుని యొక్క ఔరసపుత్రుడైన పురూరవుని కడకు వెళ్ళెను. ఆ పురూరవుని వలన ఊర్వశికి ఆయువు అనుస్థుతుడు కలిగెను. అతడు మిగుల బలశాలి. ఆయువు కుమారుడు నహుషుడు. అతడు ఇంద్రుని వలె మహా తేజస్వి. వజ్రాయుధమును ప్రయోగించి వృత్తాసురుని సంహరించినందులకు బ్రహ్మహత్యా దోషం ప్రాప్తించగా అందులకు భీతిల్లి ఇంద్రుడు పారిపోయెను. ఆ సమయమున నహుషుడు ఇంద్రపదవిని అలంకరించి 1,00,000 సంవత్సరములు స్వర్గలోకమును పరిపాలించెను. ఊర్వశి చక్కని పలువరుస గలది, అందమైన కన్నులు గలది. మిత్రుని శాప కారణంగా భూలోకమునకు చేరిన ఆ సుందరి పెక్కు సంవత్సరముల కాలము భూమండలం నందే ఉండి శాపకాలం ముగిసిన పిదప ఇంద్రలోకమునకు చేరెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి ఉత్తరకాండమునందు 57వ సర్గము సమాప్తం.